అందరికీ హై ఫ్రెండ్స్, మీ యొక్క ఫోన్లో అయితే ఎంఎక్స్ ప్లేయర్ అయితే ఉంటుంది. అయితే ఎంఎక్స్ ప్లేయర్లో అయితే మీకు తెలియని 3 అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉన్నాయి. అయితే అవేంటో అయితే మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. మూడోది అయితే నా ఫేవరెట్. మీరైతే వాట్సాప్ అయితే స్టేటస్ అయితే చూస్తూ ఉంటారు. అయితే మీకైతే ఏదైనా స్టేటస్ అయితే నచ్చితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఎటువంటి యాప్ని అయితే ఇన్స్టాల్ చేయకుండా ఎంఎక్స్ ప్లేయర్ నుంచి అయితే మీరైతే స్టేటస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరైతే ఎంఎక్స్ ప్లేయర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత టాప్లో చూసుకున్నట్లయితే వాట్సాప్ స్టేటస్ సేవర్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే వాట్సాప్ స్టేటస్లో ఉన్న స్టేటస్లు అన్నీ కూడా ఇక్కడైతే షో అవుతాయి. మీకు ఏ వీడియో అయితే కావాలో దాని మీద అయితే డౌన్లోడ్ సింబల్ అయితే ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత అయితే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. పక్కన అయితే సేవ్డ్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే ఉండిపోతుంది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మీరు షేర్ చేసుకొని తర్వాత మీరు ఎవరికైనా పంపించుకుందాం అనుకుంటే పంపించుకోవచ్చు. లేదంటే వాట్సాప్లో స్టేటస్ కూడా అయితే ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు. మీరైతే మీ యొక్క ఫోన్లో ఉన్న యాప్స్ని లేదంటే సాంగ్స్ని, ఫొటోస్ని, వీడియోస్ని ఎవరికైనా షేర్ చేద్దాం అనుకుంటే మీరైతే షేర్ ఇట్, షేర్ మీ, షేర్ కరో ఇటువంటి యాప్స్ని అయితే యూస్ చేస్తారు కదా. అయితే ఇటువంటి యాప్స్ని అయితే యూస్ చేయకుండా మీరైతే ఎంఎక్స్ ప్లేయర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఎక్కడైతే ఎంఎక్స్ షేర్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే సేమ్ షేర్ టు షేర్ మీలో ఎలా అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ కూడా అయితే అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సెండ్ అలాగే రిసీవరు, ఇక్కడ నుంచి అయితే మీరైతే షేర్ చేయొచ్చు, లేదంటే మీరైతే షేర్ చేసుకోవచ్చు. నెంబర్ 3 ఇదైతే నా ఫేవరెట్ అనమాట. ఏంటంటే మీకు ఇష్టమైన లేదంటే ఇంపార్టెంట్ అయిన వీడియోస్, ఫొటోస్ ఏవైనా ఉంటాయి కదా, అయితే అవైతే మీరైతే దాచుకోవడానికి అయితే మీరైతే ఎంఎక్స్ ప్లేయర్లో అయితే దాచుకోవచ్చు. పిన్ అయితే క్రియేట్ చేసుకొని ఎవరు కూడా ఓపెన్ చేయడానికి అయితే అవకాశం అయితే లేకుండా. ఎలా అంటారా, మీరైతే ఎంఎక్స్ ప్లేయర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ప్రైవేట్ ఫోల్డర్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ప్లస్ ఐకాన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీరైతే ఇక్కడైతే సీక్రెట్గా అయితే చేసుకుందాం అనుకుంటే దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ నౌ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడైతే పిన్ అయితే క్రియేట్ చేసుకోమని ఇది మీరైతే పిన్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాకైతే మీరైతే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడైతే ఈమెయిల్ అయితే ఇవ్వమని అనమాట, మీరైతే ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. ఈమెయిల్ కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ అయితే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్కి అయితే జీమెయిల్కి అయితే ఒక పిన్ అయితే వస్తుందన్నమాట. దాన్ని అయితే మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఆ పిన్ అయితే మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎవరైనా ఓపెన్ చేయాలన్నా లేదంటే మీరు ఓపెన్ చేయాలన్నా సరే తర్వాత తెలియని మీరు క్లిక్ చేసి తర్వాత ప్రైవేట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పెట్టుకున్న పిన్ అనేది ఆ పిన్ అయితే మీరైతే ఎక్కడైతే ఎంటర్ చేస్తేనే అదైతే ఓపెన్ అవుతుంది కూడా, లేదంటే ఓపెన్ అవ్వదు అనమాట. ఈ విధంగా అయితే మీరైతే సీక్రెట్గా అయితే పిన్ అయితే క్రియేట్ చేసుకొని అయితే మీరైతే ఇక్కడైతే ఫోల్డర్స్గా అయితే దాచుకోవచ్చు అనమాట. వీటిలో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.